ప్రత్యేక పంచాయతీ డిమాండ్లు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. మండలం పరిధిలోని నిడిగల్లు గ్రామ పంచాయతీ నుండి గాజులపల్లి, గొల్లపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా విడదీయుటకు ప్రజల నుండి అభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మోహన్ రాజు ఆధ్వర్యంలో సర్పంచ్ చప్పిడి గాయత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించిన గ్రామసభలో నిడిగల్లు పంచాయతీ పరిధిలోని ప్రజలు 110 మంది హాజరయ్యారు. 109 మంది గాజులపల్లి, గొల్లపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయుటకు ఆమోదం తెలిపారు. ప్రజల అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని పంచాయతీ కార్యదర్శి మోహన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడిగల్లు పీఏసీఎస్ అధ్యక్షులు వెంకటకృష్ణారెడ్డి, ఎంపీటీసీ చెలికం రత్నమ్మ, నీటి సంఘం అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు, రామచంద్రారెడ్డి, వీఆర్ఓ శ్రీనివాసరెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చిన ప్రకారంగా చిన్న చిన్న పంచాయతీలు విడిపోవడానికి ఈరోజు ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నిడిగల్ గ్రామ పంచాయతీలో అందరి సమక్షంలో 109 మంది సభ్యులు హాజరైనారు. 108 మంది పాస్ ఆర్డర్ వేసి ఒకరు కొంచెం వ్యతిరేకం చేశారు. కానీ మేము అన్నదమ్ముల్లాగా గాజులపల్లి, నిడిగిల్లు అన్నదమ్ముల్లాగా ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు కూడా మంచితనంగానే అన్నదమ్ములాగా విడిపోవాలని ఎలాంటి కక్షలు లేకుండా తీర్మానంగా మేము గ్రామంగా ఆమోదించడం జరిగింది. ఈ కొత్త పంచాయతీకి మా వంతు సహకారాలని వాళ్ళకి అందుబాటులో ఉండి కృషి చేస్తామని తెలియజేయడం అనేది. నిడిగిల్ నుంచి గాజులపల్లి, గొల్లపల్లి పంచాయతీ గ్రామాలు విడిపోయి కొత్త పంచాయతీ గాజులపల్లి కొత్త పంచాయతీ ఏర్పాటు చేయడానికి కోసంగా గ్రామంలో గ్రామసభ పై అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈరోజు గ్రామసభకు గ్రామ పంచాయతీ నుంచి 110 మంది హాజరు కాగా దానిలో 109 మంది అనుకూలంగా, అంటే గాజులపల్లి కొత్త పంచాయతీ ఏర్పడిన అనుకూలంగాను, ఒకరు వ్యతిరేకంగా ఓటింగ్ వేయడం జరిగింది. మెజార్టీ ప్రజలు గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన అనుకూలంగా చేసిన వల్ల మేము అధికంగా ఆమోదిస్తూ కొత్త పంచాయతీగా ఏర్పడిన ఆమోదిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మా పంచాయతీ డివైడ్ అవ్వడానికి చాలా మంది ప్రజలు వాళ్ళ యొక్క అభ్యర్థులు తెలుపుతూనే ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పుడు అవకాశం ఇవ్వడం వల్ల మేమందరం గ్రామ సభ పెట్టి అందరు ప్రజలు ఒకరుగా కలిసి ఆమోదించడం జరిగింది. ఎక్కువ మెజారిటీ 110 మంది రాగా 109 మంది గాజులపల్లి పంచాయతీ సపరేట్ అవ్వడానికి ఆమోదించారు, ఒకరు వ్యతిరేకించారు. దీనికి మేము కూడా అంగీకరించి మా తీర్మానం కూడా మేము తెలియజేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా పంచాయతీ డివైడ్ అయినా కూడా మేము ఎప్పుడు కలిసిమెలిసే ఉంటాము. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.